హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మొక్కజొన్న గారెలు. అసలు ఈ గారెలు ఇష్టపడినోళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చాలా చాలా ఇష్టము. ఈ గారెల్ని ముఖ్యంగా చికెన్ కర్రీతో కానీ ఇలా నాటుకోడి కూరతో తింటే చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్ అయితే చూసేద్దామా? ఇక్కడ మొక్కజొన్నల్ని ఒలిచిపెట్టుకొని అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం లేత మొక్కజొన్నలు తీసుకున్నట్లయితే గారెలనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. అదేవిధంగా మిగతా మొక్కజొన్నల్ని కూడా మిక్సీ చేసుకొని, ఈ మిశ్రమాన్నంతా బౌల్‌లో వేసుకొని, ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ ఉప్పు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నా. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని, ఒక కవర్ పైన ఇలా గారెలాగా చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్క గారె వేసుకున్నట్లయితే మన గారెలనేది మంచిగా పొంగి చాలా మెత్తగా ఉంటాయి. లేదు క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం ఒకేసారి 5, 6 గారెలు వేసుకొని కాల్చుకోవచ్చు. చూడండి గారె అనేది ఎలా పొంగిందో. ఇప్పుడు మిగతా గారెలు కూడా వేసుకొని కాల్చుకుందాము. గారెలైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసుకుందాము. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.